ఇకపోతే రాయచోటి నియోజకవర్గం పరిస్థితికి వస్తే నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే జగన్మోహన్ రెడ్డి తల ఊపుతూ ఉంటాడు. ఏ మీటింగ్లో అయినా ఏ పథకాలైనా శ్రీకాంత్ రెడ్డి పేపర్లో రాసిస్తే చదివే తత్వం ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంది. గత ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు వెలుగిళ్ళు నీళ్లను రాయచోటి ప్రాంతంలో ఉన్న మిగతా గ్రామాలకు సాగునీరు అయితేనే తాగునీరు అయితేనే ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వెలుగిళ్ళు నుంచి రాయచోటి పట్టణానికి తాగునీళ్ళు వస్తున్నాయి. మధ్యలో ఒక 3-4 గ్రామాలు ఉన్నాయి, కటిక దరిద్రంతో ఉన్నాయి. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని గ్రామాలు ఉన్నాయి. మాధవరం అయితేనే, గొర్రమోదుడు అయితేనే, గొట్టువీళ్ళు 2 గొట్టువీళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే పైప్ లైన్ పోతా ఉందో అక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టడం జరిగింది 5 సంవత్సరాల ముందు. కేవలం 20% వర్కులు మిగిలిపోయినాయి. ఆ 20% వర్కులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్కి లేదా అని అడుగుతున్నా. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో 3,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు. 20 కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రోగ్రాంలు అయిపోయే పరిస్థితి ఈ రోజులో ఉంది. ఎందుకు ఆ పథకాలన్నీ పక్కన పెట్టారని నేను అడుగుతున్నా. ఇలాంటివి ఎన్నో ఆ ప్రభుత్వాలు చేసిన బిల్డింగులను ఆ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మైనార్టీలకైతేనేం విద్యా సంస్థలకైతేనేం కట్టించిన బిల్డింగ్లో సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు జిల్లా కేంద్రం పెట్టామని చెప్పి ఆఫీసులుగా వాడుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నేను అడుగుతున్నా. ఎందుకంటే కేవలం జిల్లా అనే పేరు తప్పక ఈ జిల్లాలో ఎక్కడైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా కేంద్రంలో నేను అడుగుతున్నా. ఈ రాయచోటి కేంద్రంలో ఎస్పీ బిల్డింగ్ అయితేనేం, కలెక్టరేట్ అయితేనేం, జేసీ ఆఫీస్ అయితేనేం, ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడ చూసినా రెంటెడ్ బిల్డింగులు అన్నీ ఉంటాయి. లేకపోతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో నిర్మించడం బిల్డింగులో జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడైనా కట్టిందా అని అడుగుతున్నా. ఏదైనా అభివృద్ధి అంటే ఈరోజు చెప్తున్నారు నగరవనం అంటారు, అక్కడ ఏమంటే శిల్పారామం అంటారు, ప్లే గ్రౌండ్ అంటారు. నేను అడుగుతున్నా, అయ్యా రాయచోట్లో వేలాది కుటుంబాలు ఇల్లు లేక సస్తా ఉన్నాయి. ఈరోజు వాళ్ళకు 2 సెంట్లు ఇచ్చే గతి నీకు లేదు. కానీ కేవలం నీ మెహర్బానీ కోసం ఊరు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసుకునే నీ అనుయాయులు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేసి మీ వాళ్ళకు లబ్ధి చేయడం తప్పక రాయచోటిని అభివృద్ధి చేయలేదు. ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొని పోతున్నా. రాయచోట్లో గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన బిల్డింగులు ముందర ఆర్చిలు కట్టుకుంటూ రాజశేఖర రెడ్డి పేరు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం తప్ప ఏ విధమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేయలేదు. అలాగే ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని వాళ్లకు చాలని జీతాలు ఇస్తూ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని మభ్యపెడుతూ ప్రజల మీద వదులుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజే మనం విన్నాం, కోర్టులు ఇచ్చాయో లేకపోతే మన గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఏమని వచ్చింది? ఈసీ నుంచి ఈ వాలంటీర్లందరినీ ఎన్నికల నిధుల నుంచి పక్కన పెట్టే విధంగా వచ్చింది. అంటే దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని మీద చాలా అలిగేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని తప్పివ్వడం జరుగుతుంది. ఈ విధుల నుంచి, ఉద్యోగాల నుంచి ఎవరు తప్పిస్తామని చెప్పలేదు. వాళ్ళని ఉద్యోగాల నుంచి తప్పిస్తామని మా నాయకుడు కూడా ఎక్కడ చెప్పలేదు. మొన్న కూడా మాకు విజయవాడలో మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఫ్రమ్ అవర్ హౌస్ అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏముంది? మన ప్రభుత్వంలో వాళ్ళు ఒక భాగము, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు అని చెప్పినాడు. ఏమైనా పక్షపాతంగా వాళ్ళు చేసే విధంగా ఉంటే ఈ 1.5 నెలలో జరగబోయే సంక్షేమ ఫలాలు ఏమైతే ప్రజలకు అందుతాయో అవి వేరే నోడల్ ఏజెన్సీ ద్వారా ఇవ్వండి, వీళ్ళని 1 నెల రోజులు పక్కన పెట్టండి అని చెప్పారే కానీ ఎక్కడ వాలంటరీ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ వ్యతిరేకం కాదు అని తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ వాలంటీర్లను తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తీసేస్తారని వాళ్ళను వేరే విధంగా ఉన్మాదపరిచే విధంగా ఈయన జగన్మోహన్ రెడ్డి అనేవాడు చెప్తా వాలంటీర్లను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసే చిత్రీకరణ చేస్తున్నాడు తప్పక మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు. వాలంటీర్లారా మీరు కూడా కనుక్కోండి, రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా మెరుగైన అవకాశాలు మీకు ఉంటాయి తెలుగుదేశం పార్టీలో. మీరు స్వచ్ఛమైన గవర్నెన్స్ ఇచ్చే గవర్నమెంట్ ఏదైతే దాంట్లో పనిచేసేదానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు కడుపు మార్చుకొని వాళ్ళు ఇచ్చే 5,000 రూపాయలకు మీరు పనిచేస్తున్నారు. రేపు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నేను తెలియజేసుకుంటున్నాను.